కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పిక్చర్ అయితే తెలంగాణలో కూడా ఇవాళ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ జరిగింది. ఓవరాల్గా తెలంగాణ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి ఎలా జరిగింది, ఎందుకు తక్కువ పర్సంటేజ్ నమోదైంది, చివరికి మనకి 5 గంటలకు వచ్చిన పర్సంటేజ్ చూస్తే 62% ఉంది. హైదరాబాద్లో చాలా తక్కువ పర్సంటేజ్, గతంలో కూడా కన్నా కూడా తక్కువ పర్సంటేజ్ నమోదైంది. దాని వెనకాల మీరు చూడొచ్చు గ్రాఫిక్స్లో జిల్లాల వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగానే చెప్తున్నాను. ఆదిలాబాద్లో గతంలో ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరిగింది, నిజామాబాద్లో 68, ఇప్పుడు కూడా మనకు అందుతున్న ప్రకారం 68 వచ్చింది. అలాగే కరీంనగర్ గతంలో 69.52% అయితే ఇప్పుడు సుమారు 68 అంతే ఉంది. ఇప్పటివరకు 70 ఏది దాటిన పరిస్థితి మనకు కనిపించట్లా. పెద్దపల్లిలో 65, 66 జరిగితే ఇవాళ 64 మాత్రమే 5 గంటల వరకు వచ్చిన నెంబర్స్. అలాగే జహీరాబాద్ గతంలో 70%, ఇప్పుడు 72, కొంత అక్కడ హైయెస్ట్ జహీరాబాద్లోనే జరిగింది మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం. మెదక్లో 71.75%, ఇప్పుడు 72% ఇవాళ వచ్చిన నెంబర్ కనిపిస్తోంది. అలాగే వరంగల్లో 63.7%, 65% ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు వచ్చిన ఫైనల్ అప్డేట్ ప్రకారం తెలుస్తుంటే, మహబూబాబాద్ 69% 2019లో జరిగితే ఇప్పుడు కూడా 69%, కొంచెం 1-2% పెరిగే అవకాశం అక్కడ కనిపిస్తోంది. ఖమ్మంలో 75%, అక్కడ ఎక్కువ జరిగింది 2019లో, ఇవాళ 71% 5 గంటల వరకు వచ్చిన నెంబర్ మనకి. నల్గొండలో 74% గతంలో జరిగితే 71% ఇప్పుడు 2024 ఇవాళ జరిగిన పోలింగ్. భువనగిరి జిల్లాకు సంబంధించి 74.49, ఇక ఇప్పుడు 73% మాత్రమే పోలింగ్ నమోదైంది. మహబూబ్ నగర్లో 2019లో 65% నమోదైతే 2024 ఇవాళ జరిగిన పోలింగ్ 69%, కొంత పెరిగే అవకాశం అక్కడ కనిపిస్తోంది. నగర్ కర్నూలులో 62.33%, 67% ఇవాళ 5 గంటల వరకు జరిగిన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. మల్కాజ్గిరి, ఇప్పుడు మనం నగరానికి వచ్చాం. సిటీ యువత అంటే సోషల్ మీడియాలో యుద్ధం చేసే వీరులందరూ కూడా ఎందుకు పోలింగ్ స్టేషన్కి రాలేదనేది మనకి నెంబర్ చూస్తే అర్థమవుతుంది. గతంలో 49.63%, ఇప్పుడు 47% తగ్గిపోయింది. అది పెరుగుతుందన్న ఆశలు కూడా పెద్దగా ఏం లేవు. చేవేళ్ల 2019లో 53.25%, ఇవాళ 53%. సాయంత్రం మనకు వచ్చిన ఫైనల్ రిపోర్ట్ వరకు చూస్తే. హైదరాబాద్ 4.84%, ఇవాళ అయితే మరీ దారుణం 40% జరిగింది పాత బస్తీలో. మరి ఏమిటి అనేది రిపోర్ట్ మనం అడుగుదాం. సికింద్రాబాద్లో 46.5% 2019లో జరిగితే ఇవాళ అది ఇంకా తగ్గిపోయి 43% పడిపోయింది 5 గంటల వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే. సో ఆదిలాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతం, అక్కడ వాళ్ళకి నాగరిక సమాజంతో పెద్దగా సంబంధం ఉండదు, ఇటువంటి లైఫ్ స్టైల్ కాదు, ఇంకా వాళ్ళ పద్ధతులు వాళ్ళ రోజుల్లో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఓటు హక్కు ఎంత ఇంపార్టెంటో చూపిస్తున్నారు 70% తోటి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అరకు లాంటి చోట కూడా పర్సంటేజ్ పెరిగింది. అంటే రూరల్, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు ఓపిక లేకపోయినా, ఎండైనా వానైనా వచ్చి వాళ్ళు ఓటింగ్ చేస్తూ ఉంటే మరి నగర యువతకి ఏమైంది? రాజేంద్ర మా ఇన్పుట్ ఎడిటర్ న్యూస్ రూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర, ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ఎలా జరిగింది, ఎందుకు నగరవాసులు పోలింగ్ డేని హాలిడేగా తీసుకుంటూ ఉన్నారు? ఓవరాల్ రిపోర్ట్ ఒకసారి ఇచ్చేయండి. ప్రధానంగా చూసినట్లయితే 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏదైతే ఓటింగ్ శాతం నమోదైందో దాదాపుగా 2024లో ఈరోజు జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్కి దాదాపుగా రీచ్ అయినట్టు మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో జిల్లాలలో చూసినట్లయితే యథావిధిగా దాదాపుగా 0.5-10% కొంచెం తేడా ఉండే, కానీ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి 4 నియోజకవర్గాలు మాత్రం గత ఏడాది కంటే కొంచెం తగ్గినట్టు ఇప్పటివరకు 5 గంటల వరకు ఉన్న పోలింగ్ పర్సంటేజ్ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణంగా ఏదైతే ఇక్కడ ప్రధానంగా సికింద్రాబాద్ చూసినట్లయితే ఇక్కడ సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ కానీ, ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంతాల్లో ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, వీటితో పాటు సెటిలర్స్, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ ఇలాంటి జిల్లాలో ఉన్నటువంటి వారు ఇక్కడ ఎక్కువ ఉన్న నేపథ్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళే శాసనసభ అదేవిధంగా పార్లమెంట్, లోక్సభ సంబంధించి ఎన్నిక ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వీరంతా కూడా ఏపీకి తరలిపోయారు. ఓటు వేసేందుకు తరలిపోయే నేపథ్యంలో సుమారు 15 నుంచి 20 లక్షల వరకు ఓటు వేసేందుకు ఇక్కడికి తరలిపోయినారని చెప్పి అంచనా వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం దాని మీద పడ్డట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు చూసినట్లయితే ఐటీ ఉద్యోగులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. గత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చాలా తక్కువగా హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ నమోదైంది. దానికి తోడు 3 రోజు సెలవులు, సాటర్డే, సండే, మండే, ఇవాళ 3 రోజు సెలవులు కూడా ఓటింగ్ ప్రభావం మీద తీవ్రంగా పడినట్టు కూడా మనకు రాజకీయ విశ్లేషకుల అంచనా ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా జరిగేటువంటి లోక్సభ కానీ శాసనసభ కానీ ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యల్పంగా అవుతుంది. అదేవిధంగా GHMC ఎన్నికలకు సంబంధించి కూడా
50 నుంచి 55% మధ్య నమోదైన దాఖలాలు మనకు కనిపించాయి. దీని ప్రభావం ఈ మూడు పార్లమెంట్ మీద పడటం అని చెప్పవచ్చు. మరొక వైపు ఎన్నికల అధికారులు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఓటింగ్ శాతం పెంచేందుకు అవేర్నెస్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ గత ఏడాది చేరుకోవడమే చాలా కష్టంగా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. 5 గంటల వరకు ఉన్నటువంటి ఓటింగ్ శాతం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పోలింగ్ శాతానికి ఇంకా 2 నుంచి 5% మధ్యలో ఆయా నియోజకవర్గాల గ్యాప్ ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక గ్రామీణ ప్రాంత జిల్లాలో వరంగల్ కానీ, ఆదిలాబాద్ కానీ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ ఇలాంటి జిల్లాలో మాత్రం గత ఏడాది ఎంతైతే నమోదైందో ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయింది. కొన్ని జిల్లాలో మాత్రం ఇంకా ఓటు వేసేందుకు 6 గంటల వరకు కూడా పోలింగ్ గడువు ముగిసినా కానీ ఇంకా ఓటు వేసేందుకు బాధలు తీసిన నేపథ్యంలో వారికి ఓటు హక్కు కల్పించిన దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే చేసిన నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం గత ఏడాది కంటే పోలింగ్ 1% పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక చూసేది ప్రధానంగా థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా